పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చటకి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలను అని రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానం ఇచ్చాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షకులందరికీ ప్రేమమయుడైన క్రీస్తు ప్రభు పేరిట శుభాభివందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో దైవ ప్రేమ, మానవ ప్రేమ ఏ విధముగా ఉండాలి అని క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క సువిశేషములో పరిసయ్యులు క్రీస్తు ప్రభుని ఎప్పుడు కూడా ఓడించాలి అని, ఆయనను అందరి ముందు చులకన చేయాలి అని భావిస్తూ ఉండేటువంటి వారు. ఆ కోణంలోనే క్రీస్తు ప్రభుని పరీక్షించటానికి ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రధానమైన ఆజ్ఞ ఏది? యూదుల ధర్మశాస్త్రము ప్రకారము వారికి 613 నియమములు ఉన్నవి. క్రీస్తు ప్రభువు ఏది చెప్పినా దానిలో తప్పును కనుగొనటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని క్రీస్తు ప్రభువు ఒక గొప్ప దైవాజ్ఞను వారికి అందించారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనమును ఆధారముగా చేసుకొని క్రీస్తు ప్రభువు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రేమించమంటూ ఉన్నారు అంటే, హృదయము మన ఏ కార్యము తలపెట్టాలో మనకు తెలియచేస్తూ ఉంటుంది. అదేవిధముగా ఆత్మ మన యొక్క జీవితమును, మన యొక్క నడవడికను మనము ఏ విధముగా మన జీవనము కొనసాగించాలో తెలియచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన మనస్సు, మనం ఏమి అర్థం చేసుకోవాలి, ఏ విధముగా మనము ఆలోచన చేయాలి, ఏమి అర్థం చేసుకోవాలి అనే దాని గురించి తెలియచేస్తూ ఉన్నది. ఇవి మనలను ఈ ప్రపంచం వైపు, ఈ ప్రాపంచిక వస్తువుల వైపు, మనకిష్టమైన వాటి వైపు మనలను మరలుస్తూ ఉంటాయి. జీవితమునకు ఆధారము మన హృదయము, మనస్సు, ఆత్మ. అందుకనే దేవుడు మన జీవితం అంతయు కూడా ఆయనకు సమర్పించుకోవాలి. అందుకనే మనలను ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించమంటూ ఉన్నారు. అవి దేవునికి చెందినవి కాబట్టి దేవునికి మనము సంపూర్ణముగా సమర్పించుకోవాలి. మనము నిజముగా దేవుని ప్రేమిస్తే మన జీవితంలో ఇదిగో అంకిత భావం ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, విధేయత ఉంటుంది. నిజమైన ప్రేమ బంధములో నమ్మకం ఉంటుంది. నిజమైన ప్రేమ బంధములో
తోటివారిని గౌరవించేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. నిజమైన ప్రేమ బంధంలో తోటివారికి సహాయం చేసే గుణం ఉంటుంది. దేవుని మీద ఆధారపడి జీవించే విధముగా ఉంటుంది. అదే విధముగా దేవుని తెలుసుకొని దేవుని యొక్క ప్రేమను ఇతరులకు అందించేటువంటి వ్యక్తిత్వమును మనము అలవర్చుకుంటూ ఉంటాము. అందుకని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇవి మనం అలవర్చుకున్నప్పుడు దీనిని మనము కార్యరూపము దాలుస్తూ ఉంటాం. ప్రేమ అనేది చూపించబడాలి. అది కేవలం ఒక భావోద్వేగము మాత్రమే కాదు, అది ఒక భావము మాత్రమే కాదు, అది ఒక సుగుణము మాత్రమే కాదు, అది కార్యరూపము దాల్చాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కార్యరూపం దాల్చడం అంటే అది ఎలాగున్నా ఎవరు అవసరము అంటే మనకు మన సహోదరుడు అవసరము. అందుకనే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము. మనము మనల్ని ప్రేమించుకుంటాం, స్వార్థంతో ప్రేమించుకుంటాం, నేనే ప్రముఖమైన వ్యక్తిని అన్నట్లుగా ప్రేమించుకుంటాం. నా జీవితము నేను అనుకున్న విధముగా జరగాలి, తోటివారిని కూడా నేను అనుకున్న విధముగా నేను ఇష్టపడతాను, ప్రేమిస్తాను, వారి కార్యములు నేను చేస్తూ ఉంటాను అన్నట్లుగా మనము ప్రేమిస్తూ ఉంటాం. అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ప్రేమను మనం ఇంకొక విధముగా కూడా చూపించవచ్చు. దైవికమైనటువంటి ప్రేమ, దేవుడు ప్రేమించిన విధముగా ప్రేమించటం, ఇతరులలో దేవుని యొక్క ప్రతిరూపమును చూడటము, నన్ను కలుగ చేసిన వాడు ఇతరులను కూడా కలుగ చేశాడు అనే విధముగా ప్రేమించటం, నేను ఎంత గొప్పగా ఉన్నానో నా తోటివాడు కూడా అంతే గొప్పగా ఉండాలి అన్నట్లుగా ప్రేమించటం. అందుకని ఒక తత్వవేత్త అయినటువంటి మార్టిన్ బూబర్ అనేటువంటి వ్యక్తి ప్రేమను గురించి వివరణ ఇస్తూ 2 విధములైనటువంటి ప్రేమను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనుషుల మధ్య ప్రేమ మనిషికి వస్తువు గల ప్రేమలాగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా మనిషి తోటివాడిని ఒక వస్తువులాగా చూస్తూ ఉంటాడు అని, ఎంతవరకు అవసరమో ఆ విధముగా ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత పారవేస్తూ ఉంటాడు, వదిలిపెడుతూ ఉంటాడు. అతనితో నాకు ఇంకా అవసరం లేదు, లేకపోతే వారితో నాకు ఇంకా అవసరం లేదు, వారితో అవసరం తీరిపోయింది, లేకపోతే ఆమెతో అవసరం తీరిపోయింది, అతనితో అవసరం తీరిపోయింది అంటే మనం ఉపయోగించుకొని అటు తర్వాత మనము దానిని లేకపోతే వారిని ప్రక్కన పెడుతూ ఉంటాం, మన నుంచి దూరం చేస్తూ ఉంటాం, చిన్నచూపు చూస్తూ ఉంటాం. అదేవిధంగా రెండవ ప్రేమ గురించి కూడా మాట్లాడుతున్నా, ఇతరులలో నన్ను నేను చూసుకోవటము. ఆంగ్లంలో చెప్పినట్లయితే ఐ దౌ ఐ ఇట్. ఇతరులను నేను చూసుకుంటున్నప్పుడు నేను మంచిగా ఉంటాను, నా తోటివాడు కూడా మంచిగా ఉండాలి. నేను ఆనందంగా ఉంటాను, నా తోటివాడు కూడా ఆనందంగా ఉండాలి. అనగా నన్ను నేను ఇతరులలో చూసుకోవటము. అటువంటి ప్రేమను మనము అలవర్చుకోవాలి. అదే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అప్పుడే దేవుని యొక్క ఆజ్ఞ కూడా పరిపూర్ణమవుతుందని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించి తోటివారిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు పరిపూర్ణత అనేది ఉండదు. అందుకనే యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19-20 వచనంలో ఈ విధంగా ఉంటుంది. 20వ వచనంలో మరి ముఖ్యముగా, ఎవరైనాను తాను దేవుని ప్రేమించరని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుడిని అతడు ప్రేమింపలేడు. అంటే దేవుని ప్రేమించి తోటివారిని ఇతరులను ప్రేమించకపోవటం అనేది నాటకము, ఒక బోటకము. దేవుని ప్రేమించిన వాడు తోటివారిని ప్రేమిస్తాడు. అదే నిజమైనటువంటి ప్రేమ అని క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అందుకనే మనందరము కూడా మన జీవితాలలో ఏమి చేయాలి? మన ప్రేమ నిజమైనదిగా ఉండాలి అంటే నీవు దేవుని ప్రేమించినట్లే దాని కార్యరూపము నీ పొరుగువాన్ని ప్రేమించడంలో ఉంటుంది అని తెలుసుకుంటూ ఉంటాము. అందుకని మనందరం కూడా మన యొక్క ప్రేమను కేవలము భావంలో మాత్రమే కాకోకుండా, కేవలము ప్రార్థన చేస్తూ ఉండటమే మాత్రమే కాకోకుండా దాన్ని మనము చూపించాలి, మన యొక్క కార్యాలలో ప్రదర్శించేలాగున చేయాలి. అందుకనే యేసు ప్రభువు యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉంటాడు, తన స్నేహితుల కొరకు
తన ప్రాణమును దాడిపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని. మనము ఆగస్టు 14వ తారీఖున పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారిని స్మరించుకుంటూ ఉంటాం. ఆయన ఆపదలో ఉన్నటువంటి తన స్నేహితుని కోసము, తోటి ఖైదీ కోసము తన జీవితమును త్యాగము చేశాడు. అందుకనే ఆయన పునీతుడు కాగలడు. దేవుని యొక్క ప్రేమను తనలో చూపించాడు. దేవుని యొక్క ప్రేమను తోటివారి యందు ప్రదర్శింపచేశాడు. అటువంటి ప్రేమను మనం అలవరుచుకున్నప్పుడు మనము నిజమైన ప్రేమను చూపించిన వాళ్ళము అవుతూ ఉంటాము. అప్పుడే ఈ 10 ఆజ్ఞలు, ఈ ప్రవక్తల బోధనలు, నైతిక విలువలు అన్నీ కూడా ఇదిగో దేవుని యొక్క ప్రేమలో, మానవ ప్రేమలో లిఖితమై ఉంటవి, ఒకటి అయి ఉంటాయి అని క్రీస్తు ప్రభు చెప్పిన వాక్యము మన జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. అయితే మనందరం కూడా కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. నేను నిజంగా దేవుణ్ణి నా హృదయమంతటితో ప్రేమిస్తూ ఉన్నానా? నా హృదయంలో దేవుని ప్రేమ నిజముగా ఉన్నదా? నా ప్రేమ మాటల్లో మాత్రమేనా, లేక పనిలో, కార్యాల్లో కూడా అది కనిపిస్తూ ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి. అదేవిధముగా నా కుటుంబ సభ్యులను, నా పొరుగు వారిని, నన్ను బాధించిన వారిని, నన్ను దూషించిన వారిని, నా కీడు కోరుకున్న వారిని నేను క్షమించి ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నానా లేదా అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు మనము దేవుని ప్రేమిస్తాము. దేవుని ప్రేమను తోటి వారిలో మనము చూపిస్తూ ఉంటాం. అదే పౌలు గారి యొక్క ప్రేమ లేఖ కూడా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం ప్రేమను గురించి ఆయన చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటాడు, వివరిస్తూ ఉంటాడు. ప్రేమకు డాంబికము కానీ, అసూయ కానీ, గర్వము కానీ ఉండదు. అది సమస్తమును భరిస్తుంది అని, సహనం కలిగి ఉంటుంది అని. అదే విధముగా ఈరోజు మనము పునీత 10వ భక్తినాథ పోపు గారిని స్మరించుకుంటూ ఉన్నాం. ఆధునిక జగద్గురువులలో అత్యంత ప్రభావితమైనటువంటి పోపు గారు ఈయన. ఇటలీ దేశంలో జన్మించి అటు తరువాత 1914 సంవత్సరంలో మరణించి ఉన్నారు. ఈయన తన పోపు గారిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా దివ్య సప్రసాదమును తరచుగా స్వీకరించండి అని తన యొక్క లేఖల ద్వారా తెలియచేసి, దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలి అంటే దివ్య సప్రసాదమును తరచుగా స్వీకరించండి అని తెలియచేశారు. అదేవిధముగా పిల్లల యొక్క ఆధ్యాత్మిక వికాసము, పిల్లల యొక్క పరిరక్షణ కోసం కృషి చేస్తూ వారు చిన్న వయసు నుండే దేవునితో అత్యంత లోతైన బంధం ఏర్పరచుకోవాలని వారి దివ్య సప్రసాదం స్వీకరించే వయస్సును 7 సంవత్సరాలకు తగ్గించారు. అదేవిధముగా వారు పోపు గారిగా ఉన్నప్పుడు మన యొక్క తిరుసభకు విరుద్ధముగా ఉన్నటువంటి బోధనలను ఆయన ఖండించారు. వారు మన యొక్క దైవాంకిత కార్యక్రమాలలో, మన యొక్క దివ్యబలి పూజలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గ్రెగోరియన్ గీతాలు, అదేవిధంగా సంగీతాన్ని భక్తిపూర్వకంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు, కోరుకున్నారు. ఆయన ఒక గొప్ప మాట చెబుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువులో ప్రతిదీ కూడా పునర్నిర్మించబడాలి అనే వారి యొక్క మోటో, టు రిస్టోర్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. ఈనాడు మనము కూడా మన జీవితాలలో దేవుని ప్రేమించాలి అంటే ఇదిగో ఎంతగా తరచుగా దేవుని నిలువుకుంటూ ఉంటాము దివ్య సప్రసాదము ద్వారా. అటువంటి క్రీస్తు ప్రభువుని మనము మన జీవితంలో ఇతరులకు అందించగలం. అటువంటి గొప్ప భాగ్యమును దయచేయమని ఈ యొక్క వాక్యము ద్వారా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కాచి కాపాడుతున్నటువంటి దేవ, మా జీవితంలో మేము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ప్రేమించేలాగున మమ్మల్ని నడిపించండి. అదేవిధంగా మా తోటివారిని కూడా మా వల్లే మేము ప్రేమించేలాగున మంచి మనస్సును మాకు దయచేయండి. 10వ భక్తినాథ పోపు గారు వలె తరచుగా దివ్య సప్రసాదమును స్వీకరిస్తూ పవిత్రమైన జీవితమును జీవిస్తూ ఆ దివ్య సప్రసాదము ద్వారా ఆ క్రీస్తు ప్రభుని ప్రేమను ఇతరులకు అందజేసే బిడ్డలుగా మమ్మలను మరల్చమని వేడుకుంటూ ఉన్నాం. తద్వారా ఆ క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఉంటూ మా ప్రేమను తోటివారి యందు చూపిస్తూ ప్రేమకు నిర్వచనముగా మా జీవితాలు ఉండేలాగున మేము మమ్మలను మరల్చుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ
మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక.